జై భారత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కార మహోత్సవం నిర్వహించుకోవడం ఎంతో శుభపరిణామమని నగర ప్రముఖులు అన్నారు. బెంచ్ సర్కిల్ వద్ద గల రిలయన్స్ జ్యువెలరీ వేదికగా జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. సమాజంలోని వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా తొండేపు హనుమంతరావు, జి దీక్ష ప్రసాద్ మరియు చాంద్ బాషా ఇచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురస్కార గ్రహీతలు విభిన్న రంగాల్లో ప్రతిభ కనబర్చిన వైద్య రంగం నుండి డాక్టర్ కోలా విజయభాస్కర్, అడ్వకేట్ డాక్టర్ కృష్ణప్రసన్న వైట్ల, ఎన్హెచ్ఆర్సి వైస్ ప్రెసిడెంట్ గుడివాడ కృష్ణకిషోర్, కేవీజీ వి సత్యనారాయణ, పోలీస్ ఇన్స్పెక్టర్ డాక్టర్ ఏ సరాబంద్, ప్రముఖ సంఘ సేవకులు విశ్రాంతి ఉపాధ్యాయురాలు శ్రీమతి డి నందకుమారి ప్రముఖులకు అతిథుల చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సమాజ సేవలకు ముందుంటున్న వ్యక్తులను గౌరవించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ప్రతిభావంతులను సన్మానించడం తమకు సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, సాలాది రంగారావు, ట్రస్ట్ సభ్యులు స్పందన, శైలజ టీచర్, భారతి, శ్రీవాణి, శ్రావ్య, శోభ, చిన్నారావు మొదలైన వారు ఈ కార్యక్రమంలో అతిథులను సత్కరించిన వారిలో ఉన్నారు. చేసే పనులు దాదాపుగా అలాగే ఉంటాయి. అడవులు చేయగలిగినంత చక్కగా సిన్సియర్గా చేస్తారు. పెద్దగా ఫోటోలు కావాలనుకోరు, వీడియోలు తీరు, ఫేస్బుక్లో పెట్టు, ఇంట్లో పెట్టు, అందులో పెట్టు, ఏమీ ఉండదు. ఆదివారం పని చేస్తామంటే అలాగే మా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీసులు అందరూ కూడా మనం సేవ చేద్దామండి. వాళ్ళు అందరూ తెలుగుదేస్తున్నారు. సార్ చూడండి సార్. సరస్వతి పుత్రులు ఈనాటి పురస్కార గ్రహీత సరస్వతి సదేంద్రియ ఆయుష్యేంద్రియ ఆ నానా రకాల అపనిందలు పడతావు. మరి ₹1 కోటి వసూలు చేశారంటే హ్యాట్స్ ఆఫ్ సార్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఫుల్ శాతం కరెక్టే సార్. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. ఓం సదమాం భవతి 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 సదాయు పురుషః సదేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతి. జై భారత్ ట్రస్ట్ మన సంస్థకి అందిస్తూ ముందుకు సాగుతున్నారు. వీరికి మరొక పేరు అజాత శత్రువు శ్రీ గుడివాడ కృష్ణకిషోర్. అమ్మవారి భక్తులు వస్తుంటారండి, వారికి ఈరోజు సన్మానించడం మన అందరూ అదృష్టం అండి. సదేంద్రియాయుష్యేంద్రియ ప్రతిష్ఠతి. రోచనా రోచమానుష్య కళ్యాణాయ కామితార్థ ప్రదాయని శ్రీమద్ వెంకటనాథాయ స్తుమంగళం. లక్ష్మీం జాతవేదో సదేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతి. నిత్యం ప్రతిరోజు సర్వీస్ కి ఎంతో దూరం నుండి నేను ఉన్నాను. మనం ఎప్పుడైతే మజ్జిగ క్యాంప్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి అయితే మనకి మజ్జిగ ఫ్రీ, వాటర్ ఫ్రీగా ఇస్తున్నారనమాట. ఎన్ని లీటర్స్ కావాలంటే అన్ని 100 లీటర్స్ సప్లై. జై భారత్ ట్రస్ట్ లో ఎంతో మంది మా స్పందన సిస్టర్ ఆమెకున్న పరిస్థితులు ఎంతో కొంత పెట్టిన సతీ సమేతంగా అటెండ్ అవుతున్న సోదరుడు నిజంగా ఫీల్ అవుతున్నావమ్మా.
మన కుటుంబంలో ఉన్న పెద్దలకి చేసే చిన్న సక్సెస్. ఓకే రెడీ అక్క ఒకసారి అందరు చూడరా. మా ఆవిడతో నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేడం గారు కనపడ్డారు. నేను అడిగాను, అమ్మ అడగండి వస్తే తీసుకొస్తానని చెప్పి. మేడం మీరు మాట్లాడేట్టున్నారు. శివ సత్కారం మాత్రమే మా తరపు నుంచి. ఎందుకంటే ఆయన చుట్టుపోతూ చాలా మంది అందరికీ పేదవారికి గారికి అందరికీ సహకరిస్తానికి కోరుకుంటూ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలనుకున్నాను. రీసెంట్గా మేము విన్నాం, శ్రీనివాస్ గారు స్థాపించి 2 సంవత్సరాల నుంచి నిరంతరం సర్వీస్లోనే ఉంది, సర్వీస్ చేస్తూనే ఉన్నాం. ఓల్డేజ్ హోమ్స్లోను మరియు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రతినిత్యం ప్రతిరోజు సాయంత్రము భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మా జయభారతి చారిటబుల్ ట్రస్ట్లోని పెద్దలందరినీ గౌరవించుకోవటం కోసం ఈరోజు ఉగాది సందర్భంగా ముందుగానే ఈరోజు మా ట్రస్ట్లోని పెద్దలందరినీ కూడా ఈరోజు ఒక 11 మందిని ఈరోజు సన్మానించుకోవటం జరిగింది. ఇది మా పెద్దల పండగగా తొలి పండగగా ఈ సంవత్సరానికి భావిస్తూ 2026లో వచ్చిన ఉగాదిని మేము ముందుగానే ఆహ్వానించి మా ట్రస్ట్లో మాకు చేదోడు వదోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న పెద్దలందరికీ కూడా ఈరోజు ఉగాది సత్కారాన్ని ముందుగానే అందించాము. వీరందరి సహాయ సహకారాలతోనే మేము 2 సంవత్సరాల నుంచి చారిటీస్ చేస్తూ ఉన్నాము. ఇక ముందు కూడా మీ అందరి ఆదిరామాన్ని అలాగే ఉండాలని, ఎంతమంది చేసినా ఇంకా అవసరం ఉంది. ఎన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు చేసినా గవర్నమెంట్ చేసినా ఇంకా నీడీ పీపుల్స్ ఉన్నారు. వారందరికీ సహాయం మానవత్వంతో ముందుకు వచ్చి అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా అందరి తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మా ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు షేక్ చాంద్ బాషా. నేను రైల్వే పెన్షన్స్ అసోసియేషన్ సెక్రటరీని. నేను జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ప్రారంభించినప్పటి నుంచి కూడా చిట్ట చివరి ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి నీడి ప్రజలకు కూడా వాళ్ళ అవసరాలు తీర్చేలాగా వాళ్ళకు ఉపయోగపడేలాగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. అది చాలా హర్షించదగ్గ విషయం. ఇది ఈ సంస్థలో గొప్ప గొప్ప వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు, కానీ సామాన్యులు ఎక్కువ మంది ఉన్నారు. సామాన్యుల దగ్గర నుంచి వీలైనంత వరకు ఏదో సమకూర్చుకొని కనీస సౌకర్యాలు లేని వాటికి అందించడం అనేది చాలా గొప్ప విషయము. పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి, దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, లక్షాధికారులు ఉంటారు. కానీ ఇక్కడ సామాన్యులు, కార్మికులు, చిన్న చిన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు 1000 రూపాయలు లెక్క పెట్టే వాళ్ళే. అలాంటి వాళ్ళ దగ్గర కూడా కావలసినటువంటి సమకూర్చుకొని అందరినీ కలుపుకొని కావలసిన వాళ్లకు అందజేయడం దాంట్లో ముఖ్యమైన పాత్ర శ్రీనివాస్ గారు పోషిస్తున్నారంటే చాలా గర్వించదగ్గ విషయము. శ్రీనివాస్ గారు నాతో పాటు రైల్వేలో ఉద్యోగం చేశారు. నాతో పాటు నేను రిటైర్డ్ అయిపోయాను. ఆయన ఇంకా సర్వీస్ చేస్తూనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. అది సామాన్యమైన విషయం కాదు. ఆయన జీవితం సగం రైల్వేకు సగం ప్రజాసేవలో అంకితం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని, సమాజంలో మీరు అన్నట్టుగా ఇంకా ఎవరైతే ఉన్నారో నీడీ పీపుల్ వాళ్ళందరికీ అందేలా చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను సౌత్ ఇండియా ఎడిటర్స్ గిల్డ్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను ఎందుకు అట్రాక్ట్ అయ్యానంటే శ్రీనివాస్ గారు స్టార్ట్ చేసిన ఈ జై భారత్ ట్రస్ట్ అనేది యాక్చువల్గా ఒక సొంత అన్నదమ్ములకే భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రచారం లేకుండా ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ దోస్ ఆర్ రియల్లీ నీడీ తను చేయగలిగింది ఈ ఎక్స్టెండ్ ఇస్ హ్యాండ్ విత్ ద టీమ్. అందువల్ల నేను అట్రాక్ట్ అయ్యాను. బట్ ద థింగ్ ఈజ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఓన్ చారిటబుల్ ట్రస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ శ్రీనివాస్ గారు ఈజ్ ఏ ఎగ్జాంపులరీ. మాకు ఆయన ఒక ప్రేరణగా ఉన్నారు. చారిటబుల్ ట్రస్ట్ ఆయన్ని చూసి మేము కూడా స్టార్ట్ చేసుకుని మేము కూడా ప్రజలకి సేవ చేయడానికి మేము వీఆర్ ది శ్రీనివాస్ గారు ఈజ్ ఏ ఛానల్ ఆఫ్ చారిటీస్. అంటే ఈయన ఛానల్ అంటే చారిటబుల్ ట్రస్ట్ పెట్టడానికి ఒక ప్రేరణగా ఉన్నాడు. ప్రతి సామాన్యుడికి ప్రతి మార్గదర్శిగా ఉన్నాడు. ఎస్, ఈయన మార్గదర్శి అని మనం చూస్తున్నాం.
బట్ చారిటీకి చేయడం అనేది నాట్ ఈజీ. చారిటీ చేయడానికి ఎంతో మంది మార్గదర్శుల్ని తయారు చేస్తారు. నాట్ ఓన్లీ ఈ మార్గదర్శి, ఇదే మార్గదర్శులను తయారు చేస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నాడు. ఆయన టీంని అందరినీ భగవంతుడు చల్లగా చూడాలి. ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ సపోర్ట్ దేర్ హ్యాండ్ ఫర్ ది కాజ్ ఆఫ్ ద నోబుల్ కాజ్. ఇది మంచి పని కాబట్టి ఇది గాడ్లీ పర్టిక్యులర్ మానవ సేవే మాధవ సేవ అని చెప్తారు. చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో భయంకరంగా ప్రచారం చేసుకుని ఈ రోజుల్లో ఒక ప్రచారం లేకుండా పనిచేస్తున్న వ్యక్తి శ్రీనివాస్ గారు. ఆయన నా ఫోన్లో ఉండే రైల్వే శ్రీనివాస్ అని ఉంటుంది. రైల్వే శ్రీనివాస్ గారు ఎలాగా గరీబ్ రథ్ అని పెట్టారు, అప్పుడు ఈయన ఓన్లీ ఫర్ గరీబ్ రథ్ లాగా ప్రజలకు సహాయం చేస్తూ ఎంతో మంది చారిటబుల్ ట్రస్ట్ పెట్టడానికి ఈయన మార్గదర్శిగా ఉండడాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఐ బ్లెస్ దెమ్, ఐ గ్రీట్ దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దోస్ హు ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద అజయ్ భారత్ ట్రస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ శరాబంద్రావు, నేను ఏఎస్ఐగా రిటైర్ అయ్యాను. నేను లయన్స్ క్లబ్ కూడా సివిఆర్ లయన్స్ క్లబ్ స్థాపించాను. దాంట్లో సేవా కార్యక్రమం కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఈ సివిఆర్ లయన్స్ క్లబ్ దాదాపు 10 lakhs దాకా ఖర్చు పెట్టాను. అది కూడా పేదవాళ్ళకే చేశాను. కుట్టు మిషన్లు కానీ, గ్రైండర్లు కానీ, స్ప్రే పార్ట్స్ కానీ అన్ని మొత్తం అన్ని రకాలుగా సైకిల్ కానీ అన్ని రకాలుగా ఇచ్చి ఉన్నాను. అలాగే నాకు జయభారత్ ట్రస్ట్ శ్రీనివాసరావు గారు నాకు పేద గ్రూప్ వెంకటేశ్వర గారు పరిచయం అయ్యి ఆయన చేసే సేవల గురించి తెలుసుకొని ఆయన చేసే పద్ధతి మంచిదని నేను ఆయన తోడుగా నిలబడాలని మరి ఈరోజు అన్ని చోట్ల కూడా వస్తున్నాను. ఆయన కూడా నాకు సహకారాలు అందిస్తూనే ఉన్నారు. కానీ ఈ జయభారత్ ట్రస్ట్కి నేను నా వంతు ఎల్లవెల్లా కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే సేవ చేసేది మంచితనం చేయాలి. నేను సేవ చేస్తాను, వాళ్ళు చేస్తాను, పేరు సంబంధించింది కాదు. ఇది పేరుకు పెట్టి ఏదో ఫోటోలు దిగి మాట్లాడేది కాదు. కానీ ఆయన అలా కాకుండా ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా చేస్తాడు కాబట్టి ఆయనకి నేను సహాయ సహకారాలు ఇస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఒక 5,000 నేను ఆయనకి ఈ చారిటబుల్ ట్రస్ట్కి విరాళంగా ఇస్తున్నాను. తెలియపరుస్తాను. భారత్ చారిటబుల్ ట్రస్ట్ మన శ్రీనివాసరావు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఒకే ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నానండి. ఇక్కడ నేను ఆయన సన్మానించిన పీపుల్ని చూస్తే అసలు మాటల్లో ఒక్కొక్కరు యూనిక్ పర్సన్స్ అంటే క్వాలిటీ ఆఫ్ పీపుల్ కి సన్మానం జరిగింది. సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.